ఈరోజు మనం 10th క్లాస్లోని స్టాటిస్టిక్స్ చాప్టర్కు సంబంధించిన మోడ్ ఏ విధంగా కనుగొనాలో చూద్దాం. ముఖ్యంగా 10th క్లాస్లో గ్రూప్ డేటాకి సంబంధించిన మోడ్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో గ్రూప్ డేటా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని యొక్క మోడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రాబ్లమ్ను సాల్వ్ చేసే ముందు మనము ఒక 5 స్టెప్స్ ఫాలో అవుతే బాగుంటుంది. ఆ స్టెప్స్ చూసినట్టయితే ముందుగా టేబుల్ ఇచ్చిన ఈ గ్రూప్ డేటానే మనము ఆన్సర్లో తిరిగి రాసుకోవాలి. అంటే హారిజంటల్గా ఉన్న ఈ గ్రూప్ డేటాను వర్టికల్గా రాసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ టేబుల్. సెకండ్ వన్, ఆ టేబుల్ నుండి మనము డాటా రాసుకోవడం జరుగుతుంది. సో డాటా అంటే ముందుగా మోడ్ ఫార్ములా మనం చూసినట్టయితే మోడ్ ఫార్ములా అంటే మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా. సో అది ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2 ఇంటూ f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. సో ఇది ఈ ఫార్ములాలో ఉన్న ఈ టర్మ్స్ యొక్క వాల్యూస్ రాయడమే డాటా అవుతుంది. అంటే ఎల్ అంటే ఎంత, f1 అంటే ఎంత, హెచ్ అంటే ఎంత, ఇలా ఈ వాల్యూస్ను రాయడమే డాటా అవుతుంది. సో సెకండ్ స్టెప్ డాటా. థర్డ్ స్టెప్లో ఫార్ములా రాయడం జరుగుతుంది. అంటే మోడ్ ఫార్ములా ఏదైతే మీకు ఇంతకుముందు ఇక్కడ రాసి చూపించానో ఇదే ఫార్ములా మనం రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ సబ్స్టిట్యూషన్. ఈ సబ్స్టిట్యూషన్ అంటే ఫార్ములా రాసిన తర్వాత అందులో టర్మ్స్ ఉన్నాయి కదా, ఆ టర్మ్స్ యొక్క వాల్యూస్ని మనం రాసినట్టయితే సబ్స్టిట్యూషన్. ఫిఫ్త్ స్టెప్ సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్ అంటే ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అవి చేసినట్టయితే దాన్ని సింప్లిఫికేషన్ అంటారు. సో ముందుగా మనం ఆన్సర్లో ఫాలో కావాల్సింది టేబుల్, సెకండ్ డాటా, థర్డ్ ఫార్ములా, ఫోర్త్ సబ్స్టిట్యూషన్, ఫిఫ్త్ సింప్లిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మోడ్ కనుగొనడానికి ముందుగా మీకు ఏం రాయాలని చెప్పాను, టేబుల్ అంటే ఈ గ్రూప్ డాటాని హారిజంటల్గా ఉన్న డాటాను నేను వెర్టికల్గా రాసుకోవడం జరుగుతుంది. సో అది క్లాస్ తీసుకున్నాను. ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏం పేర్లు ఉన్నాయో అదే రాసుకున్నాను, క్లాస్ ఫ్రీక్వెన్సీ. సో క్లాస్ 0 to 50, దీని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది 8. నెక్స్ట్ 50 to 100 ఫ్రీక్వెన్సీ 4, 100 to 150 12, 150 to 200 5, 200 to 250 3, 250 to 300 8. సో ఫస్ట్ టేబుల్ హారిజంటల్గా ఉన్న టేబుల్ను వెర్టికల్గా రాసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ స్టెప్ అనేది ఓవర్. సెకండ్ డాటా. ఈ డాటానే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డాటా మీన్స్ ఫార్ములాలో ఉన్న టర్మ్స్ యొక్క వాల్యూస్ రాసుకోవడం. ముందుగా డాటాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ f1ని ఐడెంటిఫై చేయాలి. f1. సో f1 అంటే ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్గా ఉన్న ఫ్రీక్వెన్సీని f1గా తీసుకుందాం. సో ఇందులో హైయెస్ట్గా ఉన్న ఫ్రీక్వెన్సీ ఏంది 12. సో ఈ 12నే f1. సో దీనికి సంబంధించిన ఈ బాక్స్ని కొంచెం థిక్ చేసుకుంటే మనకు మిగతా టర్మ్స్ని ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు f1 12. f1కు ముందున్న దీనిపైన ఉన్న ఫ్రీక్వెన్సీ f0 అంటే f0 4. f1కు తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ f2. సో f2 5. సో ముందుగా మనం ఏది ఐడెంటిఫై చేయాలి, f1 అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ f1కు పైన ఉన్న ఫ్రీక్వెన్సీ f0, f1కు కింద ఉన్న ఫ్రీక్వెన్సీ f2గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మిగిలిన ఎల్ అండ్ హెచ్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎల్ అంటే
F1 ఫ్రీక్వెన్సీలో ఉన్న ఈ క్లాస్లో లోవర్ బౌండరీ ఎల్ అవుతుంది. ఇది 100ని లోవర్ బౌండరీ అంటారు, 150ని అప్పర్ బౌండరీ అంటారు. సో ఇప్పుడు ఎల్ అంటే లోవర్ బౌండరీ 100. నెక్స్ట్ హెచ్ అంటే క్లాస్ ఇంటర్వెల్ లేదా క్లాస్ సైజ్. సో ఇది ఎలా వస్తుందంటే ఈ క్లాస్లో అప్పర్ బౌండరీకి లోవర్ బౌండరీకి ఉన్న డిఫరెన్స్ అంటే 150 - 150 వస్తుంది, అది క్లాస్ సైజ్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ డాటా. సో డాటా అంటే ఎక్కడి నుంచి రాస్తాం, ఫార్ములాలో ఉన్న టర్మ్స్ యొక్క వాల్యూస్ రాయడమే డాటా అవుతుంది. సో మనం డాటా రాసాం. ముందుగా డాటాలో ఏది ఐడెంటిఫై చేయాలి, F1 అంటే ఫ్రీక్వెన్సీలలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ F1, దీని పైన ఉన్న ఫ్రీక్వెన్సీ F0, దానికి తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ F2. F1 ఫ్రీక్వెన్సీలో ఉన్న లోవర్ బౌండరీ L, అప్పర్ బౌండరీకి లోవర్ బౌండరీకి ఉన్న మధ్యలో డిఫరెన్స్ H. సెకండ్ స్టెప్ డాటా రాసాం. థర్డ్ వన్ ఫార్ములా ఏంది, మోడ్ ఈక్వల్ టు L ప్లస్ బ్రాకెట్లో F1 - F0 బై 2 ఇంటూ F1 - F0 - F2 ఇంటూ H. ఇప్పుడు ఇది ఫార్ములా. థర్డ్ స్టెప్ మనము రాసాం. సో ఖచ్చితంగా ఫార్ములా తెలిసి ఉండాలి మనకు. తర్వాత ఫార్ములా థర్డ్ స్టెప్ రాసిన తర్వాత ఫోర్త్ సబ్స్టిట్యూషన్. సో సబ్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటిది, ఈ టర్మ్స్ యొక్క వాల్యూస్ ఆల్రెడీ ఇక్కడ రాసాం, ఈ టర్మ్స్ ప్లేస్లో వాటి వాల్యూస్ని మనము రాయాలి. సో ఎల్ ప్లస్లో 100 ప్లస్కి ప్లస్ F1 12 F0 4 బై 2 ఇంటూ F1 12 F0 4 F2 5 ఇంటూ H అంటే 50. సో వాటి వాల్యూస్ని వాటి ప్లేస్లో రాస్తున్నాం, అంటే ఇక్కడ టర్మ్స్ యొక్క వాల్యూస్ని రాసేసాం. సో ఫోర్త్ స్టెప్ సబ్స్టిట్యూషన్ ఓవర్. నెక్స్ట్ సింప్లిఫికేషన్లో మనం ఇక ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఉంటే వాటిని చేసేద్దాం. ముందుగా బ్రాకెట్ పైన బ్రాకెట్లో ఉన్న ఆపరేషన్స్ ఉంటే చేసేద్దాం. సో 12 - 4 8 బై 2 ఇంటూ 12 ఆర్ 12 2 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 24, ఈ రెండు -4 -5 అండ్ రెండు కూడా మైనస్లే ఉన్నాయి. కొందరు విద్యార్థులు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని కూడా అలా చేయకూడదు, ఇక్కడ ఇంటూ లేదు కాబట్టి -4 -5 -9 అవుతుంది. సో ఇంటూ 50 ఈక్వల్ టు 100 ప్లస్ 8 బై 24 - 9 15 ఇంటూ 50, ఓకేనా. సో ఈక్వల్ టు ఈ రెండింటి క్యాన్సిలేషన్ లేదా స్ట్రైక్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా 5 చేత అవుతాయి. 5 3 5 10 సో ఇప్పుడు మిగిలిన మనం రాసుకుంటే 100 ప్లస్ 8/3 ఇంటూ 10. ఈ 10ని బై 1గా రాసుకున్నట్టయితే ఈ రెండింటిని స్ట్రేట్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో 100 ప్లస్ 8 ఇంటూ 10 80/3. సో 80ని 3 చేత నార్మల్ డివిజన్ చేసినట్టయితే, సో 80ని 3 చేత నార్మల్ డివిజన్ చేసిన ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. సో ఇలా చేసినా పర్లేదు, సో ఇలా చేసినా పర్లేదు. 3 2 6, సో మైనస్ చేసిన 8 - 6 2, సో ఈ 0 కిందికి తీసుకున్నట్టయితే 3 6 18. సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసినట్టు 20 - 18 2, ఓకేనా. సో ఇక్కడ పైనుంచి తీసుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ 0 వస్తుంది. మళ్ళీ 3 6 18, మళ్ళీ మైనస్ చేసినట్టయితే 2, ఆల్రెడీ ఒకసారి పాయింట్ తీసుకున్నాం కాబట్టి 0, 3 6 18. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చినట్టయితే అక్కడికి స్టాప్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 100 ప్లస్ 26.66. సో ఈ రెండింటిని అడిషన్ చేసినట్టయితే దీన్ని 126.66. దేర్ఫోర్ మోడ్ ఈక్వల్ టు 126.66గా మనకు వస్తుంది. సో ఈరోజు మనం నేర్చుకున్నట్టు అంటే టాపిక్ ఏంది, మోడ్. ఒక గ్రూప్ డాటాకు మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ముందుగా ఫార్ములా అనేది నోటెడ్ ఉండాలి, ఖచ్చితంగా ఫార్ములా తెలిసి ఉండాలి. ఈ ఫార్ములా రీడ్ చేసుకోండి. ఫార్ములా రీడ్ చేసుకున్న తర్వాత స్టెప్స్, ప్రొసీజర్, ఆన్సర్లో మీరు చేయవలసిన ప్రొసీజర్, టేబుల్ వేయాలి, అంటే ఇచ్చిన గ్రూప్ డాటాని
మనం ఆడ హారిజంటల్గా అడ్డంగా ఇచ్చిన దాన్ని వర్టికల్గా నిలువుగా రాసుకుంటాం. సెకండ్ డాటా అంటే ఏంది, ఫార్ములాలో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో వాటి వాల్యూస్ని రాసుకుంటాం. థర్డ్ వన్ ఫార్ములా రాస్తాం. ఫోర్త్ వన్ సబ్స్టిట్యూషన్, ఫిఫ్త్ వన్ సింప్లిఫికేషన్. సో ముందుగా ఇచ్చిన గ్రూపు డాటాను రాసిన తర్వాత సెకండ్ డాటా రాసాం. డాటాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ F1 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ గుర్తుపట్టి దానిపైన ఉన్నది F0, కింద ఉన్నది F2. F1 క్లాస్లో ఉన్న లోవర్ బౌండరీ L, అప్పర్ బౌండరీకి లోవర్ బౌండరీకి డిఫరెన్స్ H క్లాస్ సైజ్. తర్వాత ఫార్ములా రాసాం. ఫార్ములా తర్వాత సబ్స్టిట్యూషన్ అంటే వాటి వాల్యూస్ని F1, F0 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూషన్ తర్వాత ముఖ్యంగా బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫికేషన్ చేయడానికి ముందుగా ప్రయత్నించాం. సో చేసిన తర్వాత డివిజన్ అంటే క్యాన్సిల్ అయిన తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత మళ్ళీ డివిజన్ చేసి సో వచ్చిన వాటిని అడిషన్ చేస్తే ఫైనల్గా మనకు 3 వాల్యూ వచ్చింది.